బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రాణభయంతో అక్కడి నుంచి భారత్కు వచ్చేసింది. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె అయిన హసీనా ఇలా అర్ధాంతరంగా ప్రధాని పీఠం వదిలేసి పారిపోవాల్సి వచ్చింది. దీనికి కారణం 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ పునరుద్ధరణ చేయడమే. అవామీ లీగ్ మద్దతుదారులకు ప్రయోజనం కల్పించేలా ఈ రిజర్వేషన్ ఉందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సంబంధిత కోటాను ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. శాంతియుతంగా మొదలైన నిరసనలు తర్వాత హింసాత్మకంగా మారాయి. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రిజర్వేషన్లను కుదించాలని ఆదేశించింది. అందుకు హసీనా సర్కార్ అంగీకరించింది. అయినప్పటికీ మళ్లీ ఘర్షణలు చెలరేగడంతో హసీనా పదవి నుంచి దిగుపోక తప్పలేదు. నిజానికి 1975లోనే హసీనా చనిపోవాల్సింది. ఆమె ఫ్యామిలీలోని వాళ్లంతా మిలిటరీ అధికారుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. అప్పటికి ముజిబుర్ దంపతుల సంతానంలో మిగిలింది హసీనా, ఆమె చెల్లి షేక్ రెహనా మాత్రమే. తమ ఇంట్లో హత్యాకాండ చోటు చేసుకున్న రోజు విదేశాల్లో ఉండడంతో వారిద్దరూ ప్రాణాలు దక్కించుకోగలిగారు. ఆ తర్వాత 6 ఏళ్ల పాటు భారత్లో ప్రవాస జీవితం గడిపారు. తండ్రి స్థాపించిన అవామీ లీగ్ అధినాయకురాలిగా ఎన్నికయ్యాక 1981లో స్వదేశానికి తిరిగొచ్చారు. 1996 ఎన్నికల్లో అవామీ లీగ్ విజయంతో హసీనా తొలిసారి ప్రధాని పీఠమెక్కారు. కానీ 5 ఏళ్లు తిరిగేసరికి పదవి కోల్పోయారు. అయితే 2008 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో తిరిగి అధికారం దక్కించుకున్న హసీనాకు ఆ తర్వాత తిరిగే లేకుండా పోయింది. అప్పటి నుంచి దేశంలో ఆమె ప్రధానిగా అప్రతిహత పాలన సాగించారు. వరుసగా 5 సార్లు ప్రధాని అయ్యారు.